గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్ లోని మేఘని ప్రాంతంలో జనవాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. అగ్ని కీలకలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాలను భారీగా పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు విమానంలో 200 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. అహ్మదాబాద్ లోని మేఘని ప్రాంతంలో కుప్పకూలినట్లు కూడా సమాచారం ఉంటుంది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో సహాయ చర్యలకు కొంత ఆటంకం నెలకొంది. అంతేకాకుండా విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానంగా ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చారు. టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలినట్లు తెలుస్తుంది. పరిసర నివాస ఆవాసాల మధ్య కుప్పకూలడంతో ఆ ప్రమాదాల 200 మందితో పాటు కింద ఉన్న ఎవరైతే ఆ గృహ నివాసాలకు సంబంధించినారో వారికి కూడా ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉంటుంది. అయితే విమానం సంబంధించి ఎయిర్ ఇండియా విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. మేఘని ప్రాంతంలో కుప్పకున్నట్లు ఇప్పటికైతే అధికారిక సమాచారం వస్తుంది. అంతేకాకుండా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో అక్కడ సహాయ చర్యలకు కొంత ఆటంకం కలుగుతుంది. అయినప్పటికీ కూడా వెంటనే అక్కడికి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కొద్దిసేపటి క్రితమే సైన్యాన్ని అక్కడ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ లేదు. దీనికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా చోటు చేస్తున్న అంశం పైన కూడా ఇప్పటికే మొత్తం దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా విచారణ చేపడుతున్నారు. విచారణకు సంబంధించి ఏ విధమైన వాస్తవాలు బయటకు వస్తే ఒకవేళ నిజంగానే టేకప్ అవుతూ కుప్పకూలిందా లేదంటే ఇంకేమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా లేదంటే ఇంకేమైనా ఘటన చోటు చేసిన అంశాలపైన కూడా పూర్తి విచారణ తర్వాతే వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా ఇందులో 200 మంది ప్రయాణికులు సురక్షిగా ఉన్నారా లేదైనా వారికి ఎలాంటి ప్రమాదం ఏమైనా జరిగిందనే అంశంపైన కూడా మరికా సేపట్లో వివరణ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా విమానం అంతా కూడా కాల్చినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకైతే పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్టు కూడా తెలుస్తుంది. విమానం టేకప్ అయిన కొద్దిసేపటి క్రితం అంటే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరినట్లు కూడా మనకు సమాచారం అంటుంది. సమాచారాన్ని బట్టి చూసినట్టయితే ఇప్పటి వరకు అధికారికంగా ఇటు ఏదైతే విమానానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఇతర అంశాలను కూడా ఎవరికి కూడా ప్రస్తావించట్లేదు. కానీ విమానం అయితే కాల్చినట్టు తెలుస్తుంది. విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా ట్యూబ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారా లేదంటే ప్రమాదంలోనే వారంతా ఏమైనా జగనానికి జరిగిందనే అనుమానం కూడా లేచేసి కానీ అక్కడ ఉన్న మంటలు కావచ్చు అక్కడ ఉన్న పొగను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఆ దగ్ధం సంబంధించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకైతే అక్కడ ఇతరులు ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ విమానానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ప్రయాణికులంటే ఎక్కడి వారు అనేది కూడా మరికా సేపట్లో తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ప్రత్యేకమైన అంశాలపైన కూడా లోతుగా ఇప్పటికే అదంతా కూడా సహాయ చర్యలోనే ముమ్మరంగా ఉన్నారు. సహాయ చర్యల్లో వారంతా కూడా నిమగ్నమైన నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పడానికి కొంత సమయం అయితే పట్టే ఆశ్చర్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది చాలా 242 ప్యాసింజర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇప్పటికే కంట్రోల్ రూమ్ అంటే ప్రత్యేకంగా అహ్మదాబాద్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 242 మంది ప్యాసింజర్లతో క్రాష్ అయినట్టు కూడా ఇప్పుడు కొద్దిసేపు అహ్మదాబాద్ పోలీసులు కన్ఫర్మ్ చేసినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ 242 మందితో పాటు ఇంకెవరు ఉన్నారనే అంశాలపైన కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అక్కడ మంటలు ఆర్పడానికి అయితే పూర్తిగా తెలుస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అక్కడికి మెడికల్ టీంలతో పాటు ఇటు ఫైర్ కూడా అక్కడికి ఉన్నట్లు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గుజరాత్ లో ఒక కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సహాయ చర్యలతో ముమ్మరం చేస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తుందనే దానిపైన కూడా మరి కాసేపట్లో సమాచారం అయితే ఇప్పటికైతే ఎయిర్ ఇండియా విమానంగానే అధికారికంగా అహ్మదాబాద్ పోలీసులు వివరణ ఇస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ లివిల్.